नाजरीन, आप देख रहे हैं रियासत का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना। वकील साहब पोस्ट सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब एक बार फिर करनूल की इंतहाई ज़रूरी अहम खबर के साथ आपके रूबरू हाजिर है। नाजरीन, आप और हम जानते हैं कि हाल ही में टी.जी. भरत मिनिस्टर ने उर्दू यूनिवर्सिटी करनूल को 1 करोड़ रुपए का डोनेशन दिया था। तो इस मौके पर उर्दू यूनिवर्सिटी के वाइस चांसलर, रजिस्ट्रार और स्टाफ ने उन्हें मिलकर उन्हें तहनीत पेश की और उनका शुक्रिया अदा किया। और वीसी साहब ने ख्वाहिश की कि आने वाले दिनों में मज़ीद जो है हुकूमत की जानिब से अगर उर्दू यूनिवर्सिटी की मदद की जाए तो यकीनन उर्दू यूनिवर्सिटी तरक्की करेगी। इस मौके पर वीसी शाह अली ख़ान ने टी.जी. भरत साहब का शुक्रिया अदा किया। आप देख सकते हैं कि वीडियो के अंदर आंध्र प्रदेश हज कमेटी के डायरेक्टर सूरी मंसूर अली ख़ान साहब भी हैं। उन्होंने भी उर्दू यूनिवर्सिटी की तरक्की के लिए काफ़ी अहम किरदार अंजाम दिया है। आप देखिए ये खुसूसी रिपोर्ट। सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब को दीजिए इजाज़त। अगर आप हमारे चैनल को अब तक सब्सक्राइब नहीं किए हैं तो ज़रूर सब्सक्राइब करें, लाइक करें, शेयर करें, कमेंट करें, बेल बटन दबाना ना भूलें ताकि लेटेस्ट वीडियोस आप तक बआसानी से दस्तयाब हो सके। Okay, sir. Thank you. Okay, sir. ఎందుకంటే మీకు అందరికి తెలుసు ఈ నెల 11వ తేదీ ఏదైతే మన మంత్రివర్యులు ఎమ్మెల్యే గారు టీ.జీ. భరత్ గారు ₹1 కోటి యూనివర్సిటీకి శాంక్షన్ చేయడం జరిగింది. దాన్ని బట్టి అర్థమవుతుంది మన మినిస్టర్ టీ.జీ. భరత్ గారు మన మైనారిటీస్ మీద చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. అన్ని వర్గాలకు ఆయన మేలు చేయడానికి ఈ యూనివర్సిటీ గత ప్రభుత్వంలో మన తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రారంభించి 114 ఎకరాలు కేటాయించడం జరిగింది. అందరికి తెలుసు వాస్తవం ఇది. దాని తర్వాత స్ట్రక్చర్ కూడా బిల్డప్ చేయడం, తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఆగిపోయింది. తర్వాత భరత్ గారు మన మినిస్టర్ వర్యులు 11వ తేదీ ఏదైతే మైనారిటీ వెల్ఫేర్ డే, ఎడ్యుకేషన్ డే పురస్కరించుకొని మనం ప్రోగ్రామ్ లో ఉన్నప్పుడు ₹1 కోటి ప్రకటించి స్టార్ట్అప్ వర్క్స్ చేపిస్తానని చెప్పడం జరిగింది. దానికి మంత్రి గారికి కృతజ్ఞతలు తెలపడం యావత్ కర్నూలు ఈ రోజు గర్వపడే రోజు. అలాగే మన శిక్షా అలీ ఖాన్ గారు వైస్ ఛాన్సలర్ గారు చాలాసార్లు మనం మాట్లాడడం జరిగింది. ఆయన ఎంతో ఇంట్రెస్ట్ తీసుకొని వస్తున్నారు, సార్తో కూర్చుంటున్నారు, ఎన్నో విషయాలు డిస్కస్ చేశాము. తర్వాత ఈ పరిణామం రావడము మళ్ళా ఇంకోటి కూడా వీళ్ళు కోరుకోవడం జరిగింది. ఇంకో ₹1 కోటి ఇస్తే మొత్తం యూనివర్సిటీ మన ప్రైవేట్ ఎవరైతే ఇప్పుడు కేటాయించారో దానికే షిఫ్ట్ అయిపోతుంది, ఇప్పుడు రెంటల్ దాని నుంచి అని చెప్పడం జరిగింది. ఇది ఒక గొప్ప ప్రారంభం. సో సార్కి మరి వైస్ ఛాన్సలర్ గారికి అందరికి కృతజ్ఞతలు తెలుపుతుంటున్నాము. ఈ రోజుల్లో ₹1 కోటి అనేది ఆషమాషి కాదు. ₹1 ఇవ్వాలంటే కూడా లోపల జేబులో 10 సార్లు వెతుకుతారు. అట్లాంటిది మా మినిస్టర్ గారు ఇచ్చినందుకు ఈ రోజు కర్నూలు మైనారిటీస్ మొత్తం ఆయనకు కృతజ్ఞతలు చెప్పే అవకాశం ఇచ్చారని మీకు అందరు తెలియజేసుకుంటూ ఛాన్సలర్ గారికి మాట్లాడాలని చెప్పి కోరారు. అస్సలాము అలైకుం. మన మన్సూర్ అలీ ఖాన్ గారు చెప్పినట్టు ఇది ప్రస్తుతం యూనివర్సిటీ ఉండే పరిస్థితి. 2016లో యూనివర్సిటీ ఇచ్చారు, 18లో మొదలు పెట్టారు. ఇంతవరకు ఏ డెవలప్మెంట్ జరగలేదు. ఇదే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మధ్యకాలంలో సీఎం గారు కర్నూలు జిల్లాకు విజిట్ చేశారు. ఆ సందర్భంగా మేడం కలెక్టర్ గారిని ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలమ్మా అని చెప్పారు. మేడం కలెక్టర్ గారు జాయిన్ అయిన రోజు నుంచి
దీనిపైన ప్రత్యేక చొరవ తీసుకున్నారు. మా డిస్కషన్లో ఏమైందంటే ఇది G+3 స్ట్రక్చర్, దీనికి G+1 స్ట్రక్చర్లో చేస్తే టోటల్ G+3 స్ట్రక్చరు 50,000 స్క్వేర్ ఫీట్ అకాడమిక్ బ్లాక్. ఈ స్ట్రక్చర్ని G+1 స్ట్రక్చర్ చేస్తే 30,000 స్క్వేర్ ఫీట్ వస్తుంది. టోటల్ ఒక 10,000. ఈ ఏరియా అంతా ఇన్కంప్లీట్గా ఉంది. ఇది ఒకటి. మళ్ళీ దీన్ని ప్రీ ఫ్యాబ్రికేటెడ్ వాల్స్ సెమీ పర్మనెంట్ స్ట్రక్చర్ చేస్తే ఎస్టిమేషన్స్ వేయించారు మేడము, 2 crore rupees అవుతుంది. మేడము నేను ఎట్లనో ఒకటి చేస్తాను, సీఎం గారి మాట ప్రకారము మనం కలిసి పని చేద్దామని చెప్పారు. అండ్ ఐ అప్రిషియేట్ హర్, ఐ థ్యాంక్ హర్ వెరీ హర్ డిఫరెంట్ థాట్ ప్రాసెస్. ఫార్చునేట్లీ వస్తూనే మేము వీడియో క్లిప్పింగ్ మినిస్టర్ భరత్ గారు దేవుడి సంకల్పము, ఆయనకు మంచి సద్బుద్ధి ఇచ్చాడు. ఇమ్మీడియట్ గా మేమెవరు అడగకుండానే 1 కోటి రూపాయలు ఆయన ఇచ్చారు. మా ఖర్చు 2 crores లో అవుతుంది అనుకుంటే దేవుడి అల్లా సంకల్పము 1 కోటి రూపాయలు ఆయన ఇచ్చారు. తర్వాత మేడం సంతోషపడి మళ్ళీ వెళ్తే ఇంకొక మీటింగ్ వెళ్ళిన తర్వాత దేవుడి సంకల్పం ఇక్కడ నెక్స్ట్ ఫైనాన్స్ మినిస్ట్రీ మీటింగ్ జరిగింది 21వ తారీఖు. మేము 21వ తారీఖు గవర్నమెంట్ దృష్టిలో తీసుకుని వెళ్ళాం. ఇలా చెప్తే అక్కడ ఉండే ఐఏఎస్ ఆఫీసర్లందరూ చాలా ఆశ్చర్యపోయారు. మినిస్టర్ గారు 1 crore ఇస్తున్నారా అన్నారు. సరే, ఇంకొక 1 కోటి రూపాయలు అవసరం ఉంది, మీరు ఇస్తే మా 30,000 స్క్వేర్ ఫీట్ అవుతుంది. ఎంతో కాలంగా నిలిచిపోయిన ఈ యూనివర్సిటీ తన స్థానానికి వెళ్తుంది. 144 ఎకరాలు మన అప్పటి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. దాంట్లో చాలా మంచి ల్యాండ్స్కేప్ ఉంది. కర్నూలుకి ఆహ్లాదకరమైన వాతావరణం వస్తుంది. మెడిసినల్ ప్లాంట్ గ్రాంట్స్, చాలా ఒక మంచి ఆబ్జెక్ట్ ఉండే యూనివర్సిటీ. అన్ఫార్చునేట్లీ బికాస్ ఆఫ్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ దీని కన్స్ట్రక్షన్ డిలే అయిపోయింది. కానీ ఈసారి చంద్రబాబు నాయుడు గారు, మేడం కలెక్టర్ గారు, మన మినిస్టర్ గారు, వీరందరి కలెక్టివ్ ఎఫర్ట్ వల్ల, గవర్నమెంట్ ఎఫర్ట్ వల్ల ఇది ఒక స్థానానికి వెళ్తుంది. తొందరలో తన క్యాంపస్కి వెళ్తుంది నేను అనుకుంటున్నాను. మినిస్టర్ గారు ఈ 1 కోటి రూపాయలు ఇవ్వడం కాకుండా ఇంకొక మాట చాలా ఆశ్చర్యంగా చెప్పారు. మీరు ప్రపోజల్ ఇవ్వండి, నేను ట్రై చేస్తాను ఆ రెస్ట్ ఆఫ్ ది అమౌంట్ కూడా, కాకపోయినా దేవుడు ఉన్నాడు, ఐ విల్ సీ దట్ అన్నారు. ఐ అప్రిషియేట్ దిస్ జనరాసిటీ. థ్యాంక్ యూ సో మచ్. మినిస్టర్ లోకేష్ గారికి, మన ఆనరబుల్ సీఎం చంద్రబాబు నాయుడు గారికి, ప్రత్యేకంగా మాకు ఈ అవకాశం కల్పించిన మిత్రుడు మన్సూర్ అలీ ఖాన్ కు అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. సార్ చూడండి. ఓకే సార్.